ఆమె మరో మయూరి. విధి వంచిన పోరాడి గెలిచిన నాట్య మయూరి. మొక్కవోని ధైర్యంతో వైకల్యాన్ని ఓడించిన ధీశాలి. ఒకప్పుడు ఆమెది కన్నీటి కథ, కానీ ఇప్పుడు ఆమె ఒక విజయగాథ. సాధించాలన్న తపన ఉండాలే కానీ వైకల్యం ఏమంత సమస్య కాదు. ఒక కాలు లేకున్నా కృత్రిమ కాలుతో కూచిపూడి నృత్యంలో రాణించడం అంటే మాటలు కాదు. 2 సార్లు విధి చిన్న చూపు చూసినా ఆమె కుంగిపోలేదు. విధి ముందు తల వంచలేదు. గుండెల నిండా ధైర్యంతో ముందడుగు వేసింది. తన కలను నిజం చేసుకుంది. కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబర్చింది. మంచి పేరు తెచ్చుకుంది. మరో మయూరి అనిపించుకుంది. మయూరి సినిమా తెలియని వాళ్ళు ఉండరు. చాలా మందికి ఆ మూవీ ఒక ఇన్స్పిరేషన్. కూచిపూడి డ్యాన్సర్ సుధా చంద్రన్ బయోపిక్ అది. సుధా చంద్రనే ఆ మూవీలో లీడ్ రోల్ చేశారు. ప్రమాదంలో ఆమె ఓ కాలును కోల్పోతుంది. అయితే శాస్త్రీయ నృత్యంపై ఆమెకు ఉన్న ఆరాధన, అంకిత భావం సుధా చంద్రన్ను ధైర్యంగా ముందుకు నడిపించింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెడుతుంది. అంజనా శ్రీది కూడా సరిగ్గా అలాంటి కథే. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు, గౌతమి దంపతుల కూతురు అంజనిశ్రీ. 4 ఏళ్ల వయసులోనే ఆ చిన్నారి స్కూల్ బస్సు ఢీకొని ఎడమకాలను కోల్పోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం, ఆత్మస్థైర్యంతో చదువు కొనసాగిస్తూ వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఆమెకు మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈసారి కుడికాలుకు తీవ్ర గాయమైంది. కుడికాలిలో రాడ్లు వేసి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు అంజనశ్రీ 7వ తరగతి చదువుతోంది. నాట్య మయూరి సుధా చంద్రన్ను ఈ చిన్నారికి స్ఫూర్తిగా తీసుకుంది. కృత్రిమ కాలితోనే దేవదాస్ అనే గురువు దగ్గర కూచిపూడిలో శిక్షణ పొందింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో దాదాపు 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. అంజనశ్రీ గురించి తెలుసుకున్న సుధా చంద్రన్ స్వయంగా వీడియో కాల్ చేసి అభినందించారు. ఇట్లా కాలు తనకి ప్రాబ్లం ఉన్నా కానీ తనకి దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తన ఆసక్తిని తెలుసుకొని మేము దీంట్లో ముందుకు తీసుకురాగలుగుతున్నాము. తను 4 ఏళ్ల వయసులో గల్లీలో ఆడుకుంటుండగా స్కూల్ వ్యాన్ వచ్చి తగిలింది. తగిలినప్పుడు తన ప్రాణపర స్థితిలో నుండి కూడా మేము కాపాడుకున్నాము. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తన కాలు తీసేయాలి అని డాక్టర్ చెప్పడంతో దాన్ని తీయించేసినాము. తీయించేసి ఎప్పటి నుండి ఆర్టిఫిషియల్ లెగ్తోనే తను కృత్రిమంగా కాలు పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇప్పటికీ తనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తనకు కాలు మార్పించే ప్రతిసారి మాకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ లక్షల్లో ఖర్చు పెట్టుకునేంత కూడా మా దగ్గర స్తోమతలు అన్నది లేదు. అట్లాంటి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాము. ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించి దివ్యాంగుల కోటా కింద తనకి ఎలాంటి సాయం అందించినా కానీ మాకు సంతోషమే. తను ఇప్పటికీ సంవత్సర కాలంలోనే 50 ప్రోగ్రాల కన్నా ఎక్కువనే తను చేయగలిగింది. అంజనా శ్రీది నిరుపేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. కూచిపూడిపై కూతురి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు కోర్చి అండగా నిలుస్తున్నారు. పాల వ్యాపారం ద్వారా వచ్చిన సంపాదన అంతా అంజనశ్రీ ట్రీట్మెంట్కే ఖర్చవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి 2 సంవత్సరాలకోసారి కృత్రిమ కాలును మార్చాల్సి రావటం వారికి మోయలేని భారంగా మారింది. కృత్రిమ కాలు మార్చిన ప్రతిసారి లక్షలాది రూపాయలు అవసరమవుతున్నాయి. ఈ మొత్తాన్ని భరించడం అంజనశ్రీ తల్లిదండ్రులకు పెనుభారంగా మారింది. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఆ కుటుంబం అప్పులు చేసి మరీ అంజనశ్రీని కాపాడుకుంటుంది. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి తట్టుకోలేకపోతున్న అంజనశ్రీ దాతలు, మనసున్న మహారాజులు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటుంది. నా పేరు బొమ్మకంటి అంజనశ్రీ. నేను ప్రగతి హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మాది రామాజీపేట్ గ్రామం. నేను 1 సంవత్సరం నుంచి మాస్టర్ దేవదాస్ దగ్గర కూచిపూడి నేర్చుకుంటూ 1 సంవత్సరం నుంచి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు ఇప్పుడు కాలు ప్రాబ్లం ఉన్నా కానీ నాకు గవర్నమెంట్ నుంచి కొంచెం సహాయం అందితే ఇంకా బాగా రాణిస్తానని నేను రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ప్రభుత్వం నాకు ఇంకా సహాయం చేస్తే నేను ఇంకా బాగా రాణిస్తాను. అంగవైకల్యం విజయానికి అడ్డు కాదని నిరూపించిన అంజనశ్రీకి మద్దతుగా నిలవాలని ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
అంజనశ్రీ లాంటి పట్టుదల కలిగిన కళాకారిణికి ప్రోత్సాహం అందిస్తే ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది.